నువ్వు ఊహించిన కార్యాలు జరిగిస్తాడు. అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికముగా చేయుటకు సమర్థుడు, శక్తిమంతుడు, మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. ప్రైజ్ ది లార్డ్. మనోభిష్టం కాదు, నువ్వు కోరుకుంది కాదు, నువ్వు ఊహించింది కాదు నేను చెప్పేది. అర్థమైందా? అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికముగా చేయవాడు ఆయన. అత్యధికముగా చేయవాడు, సఫలపరుస్తాడు. ఏమండి గమనించండి, ఇక్కడ అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అధికంగా చేసిన దేవుడు, అధికముగా చేసే దేవుడు, నువ్వు కోరుకున్నది చేయడం పెద్ద విషయం కాదు. అన్నారా పాయింట్? ఇక్కడ నువ్వు కోరుకున్నది కాదు, మించి చేసే దేవుడు. అది నేను చెప్పేది. ఇక్కడ నువ్వు కోరుకున్నది కాదు, మించి చేసే దేవుడు. నువ్వు అడిగింది కాదు, ఊహించినది కాదు, మించి చేసే దేవుడు. అతి ఘనమైన కార్యాలు ఈ మధ్యాహ్నపు వేళ మీ కొరకు నా దేవుడు చేయునుగాక. మనం చేయాల్సింది ఒక్కటే, మన ప్రభు ఏమై ఉన్నాడో దానిని బట్టి మనం ఆయన యందు ఆనందిద్దాం, సంతోషిద్దాం. ఆయన బలమును బట్టి సంతోషిద్దాం, ఆయన సామర్థ్యమును బట్టి సంతోషిద్దాం, ఆయనను కలిగి ఉన్నందుకు గాను సంతోషిద్దాం. ఇదే గొప్ప భాగ్యం. దేవుని కలిగి ఉండటి, ఆ రక్షణ పొందుటయే గొప్ప భాగ్యం. ఇదే భాగ్యం అనుకున్నావేమో, అంతకు మించిన గొప్ప కార్యాలను ఈ పక్షంగా ఆయన చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అటు ఘనమైన కార్యాలు ఏమై ఉన్నాయో మన కనులకు కనపడకపోవచ్చు, ఇప్పుడు మన కనులకు కానరాకపోవచ్చేమో, అంతకు మించి గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అటు కృప ఎందరికి ప్రభు కలుగుజేయునుగాక.